హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డిఎల్ఎన్చారి. మరి మొన్న మనం వృత్త పద్యాల గురించి ముఖ్యమైనటువంటి బిట్స్ తెలుసుకున్నాం. ఈరోజు అంతే ముఖ్యమైనటువంటి ఉపజాతి పద్యాల గురించి మీకు ఇంపార్టెంట్ బిట్స్ తెలుపుతాను. మరి ప్రారంభిద్దామా ఫ్రెండ్స్? ఉపజాతి పద్యాలు అని వేటిని అంటారు? ఆటవెలది, తేటగీతి, సీసం. ఆటవెలది పద్యం యొక్క గణాలు ఏవి? 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు మొదటి 3వ పాదాల్లో వస్తాయి. 5 సూర్యగణాలు 2వ 4వ పాదాల్లో వస్తాయి. ఆటవెలదిలో యతిమైత్రి వేటికి చెల్లుతుంది? 1వ గణం యొక్క మొదటి అక్షరము 4వ గణం యొక్క మొదటి అక్షరానికి కలిపి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనియమం ఉంటుందా? ఉండదు, కానీ ప్రాసయతి చెల్లుతుంది. తేటగీతి పద్యం యొక్క లక్షణాలు ఏవి? 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ప్రతి పాదంలో వస్తాయి. యతిమైత్రి 1వ గణం యొక్క మొదటి అక్షరానికి 4వ గణం యొక్క మొదటి అక్షరంతో యతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనియమం ఉంటుందా? తేటగీతిలో ప్రాసనియమం ఉండదు, కానీ ప్రాసయతి చెల్లుతుంది. సీస పద్యం యొక్క గణాలు ఏవి? 6 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు కలిపి పెద్ద పాదం ఉంటుంది. 4 పెద్ద పాదాలు కలిపి సీస పద్యం అవుతుంది. ఇది 2గా విభజించబడుతుంది ప్రతి పాదం కూడా. యతిమైత్రి వేటికి చెల్లుతుంది? 1, 5, 3, 7 గణాల మొదటి అక్షరాలకు. ప్రాస నియమం ఉండదు, యతి ప్రాస చెల్లుతుంది. సీస పద్యంతో ఖచ్చితంగా వచ్చే జంట పద్యం ఏది? ఆటవెలది లేదా తేటగీతి. సో ఫ్రెండ్స్, ఇవి మరి ఉపజాతి పద్యాల యొక్క అతి ముఖ్యమైన బిట్స్. మరి చక్కగా వినండి, గుర్తుంచుకోండి. ఎగ్జామ్స్ విజయవంతంగా అటెంప్ట్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ పనికొస్తాయి. సో నా రీల్ని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.